జల్ జీవన్ మిషన్ కింద అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా గోదావరి జిల్లాలో తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షించారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 33 లక్షల మందికి దాహార్తి తీర్చేలా ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. నిర్ణీత గడువులోగా ముఖ్యమైన నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ జల్ జీవన్ పనులు వేగిరం చేయాలన్నారు. ఇన్టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లతో పాటు పైప్లైన్ల నిర్మాణం వంటి కీలక పనుల పురోగతికి సంబంధించిన వివరాలు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వివరించారు. 3050 కోట్లతో చేపట్టిన పనులు నిర్దేశిత లక్ష్యాల దిశగా సాగడంపై పవన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1650 కోట్లతో మెగా వాటర్ గ్రిడ్ ద్వారా 10 నియోజకవర్గాల్లోని 20 లక్షల మందికి తాగునీరు అందించనున్నట్లు తెలిపారు. 2 ఇంటేక్ వెల్స్, యాక్సెస్ బ్రిడ్జీల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు వివరించారు. 182 కిలోమీటర్ల మేర పైప్లైన్ పూర్తయిందన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 1400 కోట్లతో 13 లక్షల మందికి తాగునీరు అందించనున్నట్లు చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో అమరజీవి జలధారకు శ్రీకారం చుట్టామన్న పవన్, నిర్ణీత గడువులోపు పనులు పూర్తయ్యే అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న తీర ప్రాంతాల్లో పనులు వేగం పెంచాలన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని పవన్ వెల్లడించారు.